విక్కీ, ఏదైనా సమస్యలో ఉన్నావా? సమస్య నాది కాదంటే నాకు కావలసిన ఒకరు చాలా కష్టాల్లో ఉన్నారు. అవునా? కష్టాల్లో ఎవరైనా తోడుంటే ఆ బరువు తగ్గుతుంది బాబూ. సహాయం చేసే వీలుంటే చేసి చూడు. ఆ ప్రయత్నం కూడా చేశాను, కానీ వాళ్లకు ఆత్మాభిమానం చాలా ఎక్కువ. సహాయం వద్దని తెగేసి చెప్పారు. ఓహో, పోనీలే, వాళ్ళ సమస్యకేమైనా పరిష్కారం దొరికిందా? లేదక్క, పరిష్కారం కోసం చాలా కష్టపడుతున్నారు. వాళ్ళలా కష్టపడ్డం నేను నా కళ్ళతో చూడలేకపోతున్నాను. చాలా బాధగా అనిపిస్తోంది. విక్కీ, ఈ నేళ్ల జీవితాన్ని చూసిన అనుభవంతో ఒక్క మాట చెప్తాను. కొన్నిసార్లు మన కళ్ల ముందే ఎవరో ఒకరు నీళ్లలో పడి మునిగిపోతున్నారు అనుకో. నీకు ఈత వచ్చు అని తెలిసినా వాళ్ళు ఈత నేర్చుకునే వరకైనా మనం కొన్నిసార్లు ఊరికే ఉండాల్సొస్తుంది. ప్రాబ్లం ఉండేదే అక్కడ. అంటే వాళ్ళు చెప్పేదాని ప్రకారం వాళ్ళకి ఇలాంటి కష్టాలు ఎదుర్కోవడం అలవాటైపోయిందంట. అయితే ఈసారి కూడా ఎదుర్కొంటారులే, వదిలే. కానీ నాకు వాళ్ళని ఈ పరిస్థితుల్లో చూడ్డం చాలా కష్టంగా ఉంది. వాళ్ల వల్ల కానప్పుడు ఇక మునిగిపోతాను అన్న సమయంలో చెయ్యి పట్టి కాపాడటానికి నువ్వున్నావు కదా. వాళ్ల కష్టానికి ఏ విధంగా సహాయం చెయ్యాలో అది ఆలోచించు. కానీ నువ్వు చేసే సహాయం వాళ్ల ఆత్మాభిమానాన్ని దెబ్బతీయకూడదు. తోడుగా ఉండి ధైర్యాన్నివ్వు. మీరు చెప్పేది నిజమే అంటే నేనేం చేస్తే వాళ్ళకది జాలిగా అనిపించదో తెలుసుకొని నేను అలాగే చేస్తాను. జీవితం అనే సముద్రంలో ప్రతి ఒక్కరూ ఇలా మునిగిపోయే దశకు అప్పుడప్పుడు చేరుకుంటూనే ఉంటారు. నీకు కావలసిన వారు దీన్ని తట్టుకుని నిలబడటం నేర్చుకున్నారు అనుకోవాలి. అంతే తప్ప ఇలా బాధపడకూడదు. అంతా సెట్ అవుతుంది కదా అంటే? నీకు కావలసిన వాళ్ళు ఆత్మాభిమానం కలిగిన వాళ్ళంటున్నావు కదా, అలాంటప్పుడు పట్టుదల కూడా ఉంటుంది. ఎలాగైనా ఈది ఒడ్డుకు చేరాలి అనే మొండితనం కూడా ఉంటుంది. నువ్వేం ఆలోచించకు, అన్నీ సర్దుకుంటాయి. నువ్వు ప్రశాంతంగా ఉండు. విక్కీ, నీకు కావాల్సిన వాళ్ళు అన్నావు కదా, ఎవరు వాళ్ళు? సార్, మీరు నువ్విక్కడేం చేస్తున్నావు? గుడి పార్కింగ్ ఫ్రీగా ఉందని పార్కింగ్ చేయడానికి వస్తుందా ఏంటి? తను గుడికే వచ్చుంటుంది. అవునా మీనాక్షి? అవును సార్, మీరు కూడా గుడికే వచ్చారు కదా? కాదు, మేము ఊరికి అరవకు. మేం కూడా గుడికే వచ్చామమ్మా. ఇది మా ఫ్యామిలీకి ఇష్టమైన గుడి. ఓ అవునా? నువ్వు వెళ్ళమ్మా, వచ్చిన పని చూసుకో. అవునవును, వెళ్ళు మీనాక్షి. దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. మా దేవుడు కూడా లోపలే ఉన్నాడు. మేము ఇక్కడే ఉంటాం. ఏంటి? వీడి గోలు ఎప్పుడు ఉండేదేలే, నువ్వెళ్ళు. విరాజ్ లోపల ఉన్నాడు. అమ్మాయిని వెతుక్కుంటూ వచ్చాడని నువ్వందరికి అనౌన్స్ చేయాలా? సార్, విరాజ్ సార్ అమ్మాయిని చూడడానికి వస్తే కదా అనౌన్స్ చేయడానికి. విరాజ్ సారు పక్కా దేవుని దర్శించుకోవడానికే వచ్చుంటారు. ఈ రోజంతా తేలిపోతుంది, చూస్తుండు. మావయ్య, మిథిలా, నీ చెప్పిన టైం వచ్చింది. ఏ టైం? విరాజ్ రహస్యం బయట పెడతానన్నాను కదా, వాడి గుట్టు బయట పడుతుంది. మావయ్య, ఏం చెప్పాలనుకున్నా సూటిగా చెప్పొచ్చు కదా. నీ ముద్దుల మరిది గుడికొచ్చాడు. ఎందుకో తెలుసా? గుడి కంటే పూజ చేయడానికే అయ్యుంటుంది, ఇంకెందుకు వస్తారు? పూజ జరుగుతోంది, కానీ అది ప్రేమ పూజ. ఏంటి? విరాజ్ ఇక్కడికి ఎవరో అమ్మాయిని మీట్ అవ్వడానికి వచ్చాడు. వాట్? నా మాట మీద నమ్మకం లేకపోతే నువ్వే వచ్చి చూడు, లొకేషన్ పంపుతాను. మావయ్య, మావయ్య. సార్, మనమే ఇంక చూడలేదు, అప్పుడే మిథిలా మేడంకి చెప్పాలా? మనం చూసి మిథిలకు చెప్పి తనొచ్చేసరికి విరాజ్ తప్పించుకుంటే? అందుకే ముందుగానే చెప్పాను, నువ్వు నోరు మూసుకుని రా. దేవుడా, మావయ్య ఏం చెప్తున్నారు? విరాజ్ అమ్మాయిని మీట్ అవ్వడానికి వెళ్ళాడా? ఛాన్సే లేదు. కష్టాల్లో ఉన్న వాళ్ళకి సాయం చేయడం చూస్తే ఇలాంటి అమ్మాయిలు కూడా ఉంటారా అని
డౌట్ వచ్చేంత మంచితనం. తప్పు చేసిన వాళ్ళను తిట్టడం చూసినప్పుడు అమ్మాయి అంటే ఇలా ఉండాలి అనేంత ధైర్యవంతురాలు. ఒకవేళ నా అనుమానం నిజమైతే విరాజ్కి నచ్చేలాంటి అమ్మాయి దొరికితే నీకు విరాజ్తో పెళ్లి నేను జరిపిస్తాను. ఇట్స్ మై ప్రామిస్. లేదు, విరాజ్ రమ్యనే పెళ్లి చేసుకోవాలి. తనని కాకుండా వేరే ఎవరిని పెళ్లి చేసుకోకూడదు. కన్నెత్తి కూడా చూడకూడదు. అమ్మాయి ఉండడం అనేది నిజమైతే వీటన్నింటికి ఈ రోజే నేను ఒక ఫుల్ స్టాప్ పెడతాను. పుష్ప, అలా అడగకూడదు. చెప్పడానికి ఇబ్బందిగా అనిపించదా? అయ్యో ఆంటీ, అలా ఏం లేదు. వాళ్ళు నాకు కావలసిన వాళ్ళు. ఎవరది మీకు కావాల్సిన వాళ్ళు? మీనాక్షి, ఎవరో కష్టాల్లో ఉన్నారంట. చాలా ఆత్మాభిమానం అంట వాళ్ళకి. పుష్పక, మీనాక్షి గారు ఇప్పుడే వచ్చారు కదా. రావడానికి ఎంతసేపు చేస్తావే? పుష్పకు అలసటగా అనిపించదా? అలసట ఏం లేదత్తయ్య. విక్కీ మాట్లాడుతుంటే టైం తెలియకుండానే గడిచిపోతుంది. అవునా? అంత టైం పాస్ అయ్యేలా ఎవరి గురించి మాట్లాడుతున్నారు విక్కీ? అదే కష్ట సుఖాలు. మీనాక్షి, కష్టాలు చెప్పుకోవడానికి కూడా ఈ అబ్బాయికి చాలా మొహమాటం. కష్టాలా? ఏం కష్టాలు? అదే వాళ్ళకి పుష్పక, చెప్పిన కథే మళ్ళీ ఎందుకు, వదిలేయండి. మీకు కొత్త కథ చెప్తాను. కథ స్టార్ట్ చేసే ముందు ప్రసాదం కావాలి కదా, ఉండండి తీసుకొస్తా. అయ్యో ఏమొద్దు విక్కీ, నేను తీసుకొస్తాను. మీరు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. నేనున్నాను కదా, నేను తీసుకొస్తాను. వద్దు విక్కీ. విక్కీ, విక్కీ, పోనీలే, వదిలే. చెప్తే వినడు. మమ్మల్ని కూడా ఇలాగే కూర్చోబెట్టి తనే వెళ్లి ప్రసాదం తీసుకొచ్చాడు. సార్! పాండు, ఇదేమైనా జాతర? అలా అరుస్తున్నావు? నువ్విలా అరవడం విరాజ్ చూశాడంటే వాడు తప్పించుకుని పారిపోతాడు. వదులు. సార్, విరాజ్ సార్ని వెతికే ఆతృతలో మీరెందుకు సార్ అపచారం చేయాలనుకుంటున్నారు? అపచారమా? నేనా? అవును సార్, మీరే. మీరిలా చేస్తే దేవుడు కోపంతో కళ్ళు లాగేసుకుంటాడు తెలుసా? ఏంటి పాండు నీ అధిక ప్రసంగం? మాట్లాడకుండా విరాజ్ను వెతుకుదాం పద. సార్, కుదరదు సార్. మీకు శాపం తగలడాన్ని నేను ఒప్పుకోను. శాపమా? శాపం తగలడానికి నేనేం చేశాను? ఇప్పుడు చేస్తున్నది చాలదా సార్? గుడి ద్వారం ఆ వైపు ఉంది, దేవుడు ఈ వైపు ఉన్నాడు. మీరేమో దర్శనం చేసుకోకుండా అటు ఇటు తిరుగుతున్నారు. అపచారం సార్. ఇక్కడ రూల్స్ కూడా ఫాలో అవ్వాలి కదా సార్. రండి సార్, ముందు దేవుని దర్శించుకుందాం. పాండు, విసిగించుకో. నేను ఇక్కడికి దేవుడి దర్శనానికి రాలేదు, విరాజ్ని వెతుక్కుంటూ వచ్చాను. అయ్యో సార్, ఇలా చేస్తే పుణ్యం కూడా దక్కదు సార్. పాండు, ఎందుకు నన్ను ఇరిటేట్ చేస్తావు? నన్ను వదిలే. కావాలంటే నువ్వు వెళ్ళు. సార్, నాకు అన్నం పెట్టిన దైవం మీరు. మీరే శాపానికి గురైతే అమ్మో, నా ప్రమోషన్ మిస్ అయిపోతుంది. నా కోసమైనా మాట్లాడకుండా రండి సార్. నేను చెప్తున్నాను కదా, రండి. పాండు, రండి సార్, రండి పాండు. రండి సార్.